సైన్యాన్ని అభినందిస్తున్న ప్రపంచ దేశాలు అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ అన్నారు. సామాన్యుడి జోలికి వెళ్లకుండా కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి, ప్రధాని మోడీ నిర్ణయం తీరును ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అన్నారు. గురువారం డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేయడానికి అభినందిస్తున్నామని మరియు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరియు భారత సైన్యంకు భారతీయ జనతా పార్టీ మరియు జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. పహల్గంలో అమాయకులపై పాక్ దాడి చేయడం సిగ్గుచేటని, హిందువులనే టార్గెట్ చేసి హతమార్చడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదంతో ఏనాడు దేశాలు, దేశ వ్యవస్థ, ప్రాంతాలు అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. భారతదేశం ఎప్పుడు యుద్ధం కోరుకోలేదని, శాంతి సామరస్యంగా ఉండాలని అభిమతం భారతీయ జనతా పార్టీది. ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తీరుతామని అన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ దూకుడు చర్యలు చేపట్టదని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ నేతృత్వంలో పక్కా రూపకల్పనతో పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు కులచారి శ్యామ్ రావు, నాయకుడి రాజన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, బాలన్న, బీజేపీ కిసాన్ కేత అధ్యక్షులు చౌకి లక్ష్మణ్, కుమ్మరి విఠల్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీకి కూడా, ఎందుకంటే సైన్యానికి పూర్తి, ఎవరైనా రాజు ఉంటేనే రాజ్యం గెలుస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుల యొక్క బలిదానానికి, భారతదేశ జెండాను, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలా గర్వించేటట్టు చేసి, మరొక్కసారి యుద్ధం అంటే సైన్యం మధ్య కాదు, యుద్ధం అంటే రాజనీతితోని చేయొచ్చు అని చెప్పి మరొకసారి నిరూపించడం జరిగింది. నేను ఇప్పటికి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇది కనువిప్పు కావాలి. ఆ దేశ ప్రజలు కూడా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఉగ్రవాదంతో జీవితాలు బాగుపడ్డాయి లేవు. ఇవాళ మరొక్కసారి, ఎందుకంటే ఆ 26 మంది అమాయకులు, వాళ్ళు ఏమీ తెలియదు, అలా 3 నెలల కింద పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. జీవితం అంతా కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని కాశ్మీర్కి పోయి కాశ్మీర్ అందాలు చూసి భార్యాభర్తలు ఉన్న దగ్గర భర్తను చంపేసి భార్య ముందటిని ఇచ్చేసి, నేను మరొక్కసారి వారి తరఫున, భారతీయులందరి తరఫున భారత ఆర్మీకి, సైన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పాకిస్తాన్ కళ్ళు తెచ్చుకొని, ఏదైతే దాడి మేము ఇంకేదో చేస్తాం అంటున్నారు, నేను ఇవాళ చెప్తున్నాను, తీవ్రవాదం ఏ రోజు కూడా ఎవరిని కూడా బాగుపరచదు, మిమ్మల్ని కూడా బాగుపరచదు, ఇంకోది కూడా బాగుపరచదు. ఈరోజు నేను చాలామంది ముస్లిం సంబంధించిన మత పెద్దలు కానీ వారు కూడా నిన్నటి జరిగిన సంఘటనను సమర్థిస్తూ చెప్తున్నారు. ఇదే కావాలి భారతదేశంలో. ఈ మార్పు కోసమే నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని చెప్పాడు. అన్సారి నరేంద్ర మోడీకి, సైన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.